సింహరాశి వారికి 18 నుండి 21 వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఒక స్త్రీ కారణంగా మీకు డబ్బు బాగా అందుతుందండి. ఈ స్త్రీ కారణంగా ఏంటంటే గనక కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు. ఆ స్త్రీ ఎవరు, అలానే కాకుండా మీకు ఈ రోజుల్లో ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశికండి అంటే గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అంటే కొంచెం బాగా డబ్బు ఖర్చు అయిపోవటం, కొంచెం అనారోగ్య సమస్యలు రావటం, అలానే కాకుండా ఏంటంటే చీటికి మాటికి చిరాకు పడిపోవటం, కోపం ఎక్కువగా రావటం, అసలు ఏం చేస్తున్నామో అన్నట్టుగా అంటే అయోమయ పరిస్థితిలో పడిపోవటం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక కొంచెం దైవానుగ్రహం కలుగుతుంది. మీకు గ్రహాల బలహీనత వల్ల ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఒక రకంగా చెప్పాలంటే మీకు అదృష్టం వరుస్తుంది. అంటే శని ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల వల్ల మంచి లాభం అంటే కలుగుతుంది. మంచి పురోగతి అనేది మీరు అంటే సంపాదించుకోగలుగుతారు. చాలా వరకు కూడా అండి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అంటే చాలా అదృష్టాన్ని మీరు అంటే పొందబోతున్నారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కొంచెం ఏంటంటే ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అనమాట. అదొక రకంగా చెప్పాలంటే వృధా ఖర్చులు కావచ్చు, లేదంటే కనుక మీరు అంటే ఆ అనారోగ్యానికి సంబంధించి ఖర్చు కూడా చేయాల్సిన అవసరం అయితే రావచ్చు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అంటే దేనికోసం పెడుతున్నారు ఇలా ఆలోచించుకొని డబ్బుని ఖర్చు చేసుకోండి. డబ్బంతా కూడా ఏంటంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒక స్త్రీ దయ వల్ల అండి, ఆ స్త్రీ ఏంటంటే కనుక మీ చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, లేదంటే బయటి స్త్రీ కూడా కావచ్చు, వాళ్ళ ద్వారా మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఈ డబ్బు ఏంటంటే కనుక వ్యాపార పరంగా కావచ్చు, అనారోగ్యానికి సంబంధించి అంటే కావచ్చు, లేదంటే కనుక మీకు అవసరం ఉండి డబ్బు అంటే ఇతరులను అడుగుతాం కదండి మనము, అలా అడిగిన డబ్బు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. కానీ ధనం అయితే వస్తుంది. ధనం దూసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ధనం వల్ల మీరు కొంచెం లాభ పొందుతారు. అలానే కాకుండా నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. మనం ఎప్పుడు చెబుతాం సింహరాశి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. సింహరాశి వారు సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం అక్కడ మనం ఉన్నాం అన్నట్టుగా వస్తూ ఉంటారు. అందరికీ కూడా ఏంటంటే కనుక సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. అనుకుని నమ్ముతూ ఉంటారు. కానీ నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేస్తారు. సింహరాశి వారు ఏంటంటే కనుకనండి అందరికీ హెల్ప్ చేస్తారండి. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే అధికంగా ఏంటంటే కనుక ధనమే వీరి నుంచి ఎక్కువగా కోరుకుంటారు. హెల్ప్ అంటే కనుక ఒక చెప్పాలంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, డబ్బే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వీరికి ఏంటంటే కనుక ఎక్కువగా ఏంటంటే కనుక వీరిని అంటే సహాయం అడుగుతూ ఉంటారు. ఆ సహాయం ఏంటంటే కనుక వీరు చాలా వరకు కూడా అండి ఇయ్యములే అన్నట్టుగా ఉండరు, ఇస్తూ ఉంటారనమాట. ఒక వ్యక్తితో అంటే చాలా వరకు కూడా అండి విభేదాలు వచ్చినప్పుడు కూడా వారు కలిసినప్పుడు కూడా వారికి హెల్ప్ చేసే గుణం ఈ సింహరాశి వారికి ఉంటుందన్నమాట. సింహరాశి వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారండి. అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారు ఎలా ఎదగాలనేది నేర్చుకుంటారు, ఎలా తగ్గాలనేది కూడా వీరు నేర్చుకుంటారు. ఎక్కడ తగ్గాలో వీరికి బాగా తెలుసుంటుంది. అలానే కాకుండా ఎక్కడ అంటే బాగా ఎదగాలనేది కూడా వీరికి చాలా చక్కగా తెలుసుంటుంది. వీరి ప్లానింగ్ కావచ్చు, వీరి ప్రణాళిక కావచ్చు, ఒక క్రమంగా అంటే క్రమబద్ధతిగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆలోచిస్తారు. 1-2 సార్లు ఆలోచించి తెలిసిన వాళ్లతో సలహాలు తీసుకుని ఒక పనిని మొదలు పెట్టడం కానీ, లేదంటే కనుక ఒక కార్యక్రమాన్ని చేయటం కానీ చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా సొంతంగా ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకోరండి. 1-2 సార్లు ఆలోచించి చర్చించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా కొంతమంది స్నేహితులు ఏంటంటే కనుక ఇప్పుడు శత్రువులుగా మారారు. ఆ శత్రువులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి దెబ్బ తీయాలి, ఎలాగైనా సరే వీరిని అంటే అంతు చూడాలని అనుకుంటున్నారు. కొంతమంది స్నేహితులు బాగా క్లోజ్గా ఉండి వారు శత్రువులుగా మారారు. కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే రగిలిపోతున్నారు ఈ సింహరాశి వాళ్ళపై. అంటే బాగా బ్రతుకుతున్నారు చూడలేక. అంటే మీరేదో కష్టం చేసుకుని మీదేదో తింటున్నారు, మీదేదో మీరు చూసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది జలస్గా ఫీల్ అవ్వటం, సింహరాశి వారిని చూస్తే కుళ్ళుకోవటం, వీరికి ఇంత మంచి పేరు ఎందుకు, ఇంత మంచి అంటే మర్యాద ఎందుకు అన్నట్టుగా కొంతమంది వెనక కుతంత్రాలు జరిపేవారు చాలామందే ఉన్నారు. సింహరాశి వారికి తెలిసే ఉంటుందండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక సింహరాశి వారండి గుర్తుపెట్టుకోండి, మీరు దానం చేయండి. దానం చేయటం వల్ల అంటే మనము చాలామంది అనుకోవచ్చు దానం ఎలా చేయాలండి అని అనుకోవచ్చు. అంటే దానం చేయటం అంటే మనమండి డబ్బుని దానం చేయాలి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గ్రహస్థితి కావచ్చు, గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, వీరి యొక్క
అంటే బలం కావచ్చు, బలహీనత కావచ్చు, దానం చేయటం. దానం చేస్తే మీరు ఒక 5 రూపాయలు దానం చేస్తే భగవంతుడు మీకు 10 రూపాయలు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇది అబ్జర్వ్ చేసుకోండి. సింహరాశి పరంగా ముఖ్యంగా 5 రూపాయలు మీరు అంటే దానం చేస్తే పేదవారికి కావచ్చు, అంటే నార్మల్గా ఇలా మనం గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక 5 రూపాయలు దానం చేస్తే భగవంతుడు 10 రూపాయలు ఇస్తాడు. వెంటనే ఆ రిజల్ట్ని సింహరాశి వారు చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే దానం చేయండి. డబ్బుని దానం చేయొచ్చు, మీరు మిగతా వస్తువులను కూడా దానం చేయొచ్చు. అది ఇంకా మీ ఇష్టం అన్నమాట. ఇలా దానం మాత్రం చేయండి. 18, 19, 20, 21 తేదీల్లో మాత్రం లాభదాయకం అండి. బాగా మీకు ఏంటంటే కలిసి వస్తుంది. అన్ని పనులు కూడా పూర్తవుతాయి. సకాలంలో పనులను పూర్తి చేసుకుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏంటంటే కనుక మీరు అంటే శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుల వల్ల కూడా బాగా ధనం అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మంచి పనులు కూడా మీరు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సంతాన సుఖం కలిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఎవరికైతే సంతానం లేదో అలాంటి వారు సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. ఉద్యోగాలలో కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల వల్ల ఏంటంటే కనుక నష్టం ఎక్కడ కూడా లేదండి. ఉద్యోగం ఏంటంటే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్కి సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వృత్తుల పరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తుల పరంగా కూడా లాభదాయకం. అలానే కాకుండా బిజినెస్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే మిగతాదంతా కూడా అండి బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సినీ ప్రముఖులకు కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సింహరాశిలో ఉన్న వాళ్లకు సింహంలాగా గర్జిస్తారు. వీరిదే పై చెయ్యి అవుతుంది. వీరు బాగా రాణించగలుగుతారు. ఎక్కడున్నా కానీ వీరిదే అంటే పై చెయ్యి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వీరి మాట చాలా అంటే గట్టిగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. వాదనలు ఎక్కువగా ఉంటాయి వీరివి. అలానే ఏంటంటే కనుకనండి కోర్టు కేసుల పరంగా మాత్రం ది బెస్ట్ రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. 18, 19, 20, 21 తేదీల్లో కోర్టుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది. పాత పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఏంటంటే కనుక ఇంకా తొలగిపోతాయని ఒక రకంగా చెప్పొచ్చు. మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంపై కొంచెం అంటే శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు విభేదాలు అంటే తెచ్చుకోకండి, విభేదాలు పెట్టుకోకండి. నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎవరైనా గొడవ పడుతున్నట్టయితే మీరు మధ్యలో వెళ్ళారనుకోండి, అదేంటంటే కనుక అటు ఇటు తిరిగి మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, మీరు మధ్యలో వెళ్ళి మీరు అంటే చెడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ మీదకి వస్తుంది, మీరే ఏదో కావాలని చేశారన్నట్టుగా అక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. షూరిటీ సంతకాలు చేయకండి. మధ్యవర్తిత్వం అంటే మీరు చాలా వరకు కూడా అంటే ఇలా వ్యవహరించకండి. అలానే కాకుండా ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించి పనులు కావచ్చు, అలానే కాకుండా మాట్లాడే విధానం కావచ్చు. మీరు అంటే కొంతమందికి ఏంటంటే కనుక మీ మాట తీరు నచ్చదండి. కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. మీరు మంచి చెప్పినా కానీ వారికి చెడుగా అనిపిస్తుంది అనమాట. అలా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. పిల్లల పరంగా బాగుంటుందండి. చేసే పనుల పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. మనం ముందే చెప్పాం కదా, డబ్బు ఖర్చు అవుతుందండి, కాకపోతే ధనం వస్తుంది. మీరు ఎంత ఖర్చు చేస్తారో అంతకి రెట్టింపు డబ్బునైతే మీరు సంపాదించుకోగలుగుతారు. బాగుంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చిన్న అంటే కార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా అయితే చాలా చక్కగా కలిసి రాబోతుంది. భార్యాభర్తల పరంగా ఎవరైతే విభేదాలతో దూరంగా ఉన్నారో వారు కూడా కలిసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహస్థితుల ప్రకారం మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక అంటే తెలియని వ్యక్తులతో కొంచెం గొడవ పడే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. అందరికీ జరుగుతుందని కాదు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, కొత్త పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా కావచ్చు, కొంచెం చూసి మాట్లాడండి. కొన్నిసార్లు ఏంటంటే మన మాటలు ఏంటంటే మనకే అంటే ఎటకారంగా అనిపిస్తూ ఉంటాయి కదా, అలా ఏంటంటే సింహరాశి వారు కొంచెం ఏంటంటే ఎటకారంగా మాట్లాడతారండి. అలా మాట్లాడినప్పుడు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు అంటే దాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక అక్కడ గొడవ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కొత్త పరిచయాల వల్ల. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. విద్యార్థుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందుంటారు. విద్యార్థులకు కూడా మంచి అనుకూల సమయం అని చెప్పొచ్చు. అదృష్టం మాత్రం మామూలుగా లేదనమాట. దైవానుగ్రహం కూడా ఉంది. దానికి తోడు ఇంకా మీరు దానం చేయటం వల్ల, లేదంటే కనుక ఒక పేదవారికి ఒక 5 మందికి అన్నం అంటే కడుపు నిండా పెట్టడం వల్ల, లేకపోతే వారికి ఏదైనా సరే దానం చేయటం వల్ల, ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా మంచి పని కోసం, శుభకార్యం కోసం, అలానే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు నల్లటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకండి. ఆ నల్లటి వస్త్రాలు మీకు కలిసి రావు. వాటి వల్ల లేనిపోని కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే నలుపుకు కొంచెం మీరు దూరం ఉంటేనే చాలా మంచిది. అలాగే కాకుండా మీరు ఇంకా మనం ముందే చెప్పాం కదండి, షూరిటీ సంతకాలు కావచ్చు, ఇంకా ఏది చేయకూడదనమాట. ఎవరి అంటే మధ్యలోకి వెళ్ళకండి. అలానే కాకుండా మీరు
అంటే కొంచెం ఓపికగా ఉండండి. మీకు సహనం అనేది కొంచెం ఈ మధ్యన తక్కువైపోతుందనమాట. అంటే గ్రహాలు ఆ విధంగా మీకు అంటే ప్రయాణిస్తున్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే సహనాన్ని కోల్పోతున్నారు. ప్రతి చిన్నదానికి గట్టిగా అడవటం, అలానే కాకుండా ఏంటంటే ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకోవటం, ప్రతి చిన్నదాన్ని ఏంటంటే గనక భూతద్దంలో పెట్టి చూసుకొని దాని గురించి ఆలోచించడం, కొంచెం బాధపడటం చేస్తున్నారు. అది తగ్గించుకుంటే మిగతాదంతా కూడా బానే ఉంటుందనమాట. అలానే కాకుండా ఏంటంటే గనక ప్రేమికుల పరంగా బావుంటుందండి. ప్రేమికుల పరంగా ఏంటంటే గనక ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. వ్యాపారాల పరంగా, విద్యా సంస్థల పరంగా, విద్యార్థులకు కావచ్చు, అలానే కాకుండా ఈ యొక్క సింహరాశిలో ఉండే తల్లిదండ్రులకు ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో ఆ అనారోగ్యం కూడా తొలగిపోతుంది. పిల్లల పరంగా అయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ వార్త అయితే ఖచ్చితంగా మీరు వింటారండి. 99% ఈ వార్త వినే అవకాశం ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుంది. కొంచెం లాభదాయకంగా ఉంటుంది. స్త్రీ వల్ల మంచి అంటే ధనలాభం అయితే కలుగుతుంది. స్త్రీ వల్ల వచ్చిన డబ్బుతో ఏంటంటే కనుక మీరు కొత్త కార్యక్రమాలు కావచ్చు, లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి కొత్త వ్యాపారాలకు కావచ్చు, మీరు అంటే స్వాగతం పలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కావచ్చు, అప్పు పరంగా కావచ్చు, డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. అంతా కూడా మీకు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మి డబ్బిస్తే మాత్రం ఆ డబ్బు మీ దగ్గరికి అసలు రానే రాదని చెప్పుకోదగ్గ విషయం.